తాజా అంశాన్ని చూస్తున్నాం. పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. యాత్రికులే లక్ష్యంగా ఉగ్రమూకలు రెచ్చిపోయారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బటింగ్ అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనలో 7 భక్తులు మరణించారు. అనేక మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. యాత్రికులపై ముష్కరులు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఉధంపూర్లోని జమ్మూ శ్రీనగర్ రహదారిపై భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఈ రోజు ఉదయం నుంచి దాదాపు కాశ్మీర్లోని అనంతనాగ్ ప్రాంతం అంతా కూడా కల్లోలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు పాకిస్తాన్ వైపు నుంచి పాకిస్తాన్ రేంజర్లు కావచ్చు, సైనికులు కావచ్చు, వీరంతా భారతదేశం వైపు మోటార్లతోటి, స్టెన్గన్లతోటి, వీటన్నిటితోటి దాడి మొదలు పెట్టారు. దీనికి సమర్థవంతంగా భారత ప్రభుత్వం తిప్పికొడుతున్నప్పుడు, భారత సైనిక దళాలన్నీ తిప్పికొడుతున్న సందర్భంలోనే అనంతనాగ్ సంబంధించినటువంటి ప్రాంతంలో, అనంతనాగ్ జిల్లాలోని 2 చోట్ల, ఒక చోట బస్సు పైన, మరో చోట ఉగ్రవాదులు దాడికి పాల్పడటం జరిగింది. అంటే ఈ బస్సులో అమర్నాథ్ యాత్రికులు అమర్నాథ్ ప్రయాణం పూర్తి చేసుకుని, అమర్నాథ్ దర్శనం పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో ఈ బస్సుపై దాడి చేసినట్లుగానే కాశ్మీర్ నుంచి సమాచారం ఉంటుంది. దీనితో పాటుగానే కాశ్మీర్ కు సంబంధించిన పోలీస్ అధికారులు కూడా ధృవీకరించడం జరిగింది. ఈ దాడి జరిగింది. దాదాపు 7 మంది యాత్రికులు, అమర్నాథ్ యాత్రికులు చనిపోవడం జరిగింది. వీరంతా గుజరాత్ ప్రాంతానికి చెందినట్లుగా ఇప్పటి వరకు గుర్తించామని కూడా కాశ్మీర్ కు సంబంధించినటువంటి ఐజీపీ మునీర్ ఖాన్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే 2 ప్రాంతాల్లో, అనంతనాగ్ జిల్లాలోని 2 ప్రాంతాల్లో ఈ విషయంలో కాశ్మీర్ ప్రభుత్వం కాశ్మీర్ పోలీసు నుంచి ఒక స్పష్టమైన ప్రకటన కూడా విడుదల చేసింది. దీంట్లో మునీర్ ఖాన్, కాశ్మీర్ కి సంబంధించినటువంటి భద్రతా వ్యవహారాలు చూసి ఐజీపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం చూసుకుంటే పోలీస్ పార్టీస్ ని అన్నిటిని కూడా టార్గెట్ చేస్తూ ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తా ఉంది. దీని ప్రకారం చూసుకుంటే 7 అమర్నాథ్ యాత్రికులు మృతి చెందారు. వీరంతా కూడా గుజరాత్ కు సంబంధించినట్లుగా ప్రస్తుతానికి గుర్తించినట్లు, తాత్కాలిక ఆధారాల ప్రకారం గుర్తించినట్లుగా స్పష్టం చేయడం జరిగింది. బస్సులోని మిగతా వారందరినీ కూడా స్థానిక పక్కనే ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ క్యాంపుకి తరలించారు. మిగతా వారిని, ఎవరైతే మృతి చెందినటువంటి యాత్రికులు ఉన్నారో వారిని కాకుండా ఈ బస్సు ప్రమాదంలో దాడి సమయంలో గాయపడిన వారిని అందరినీ కూడా అనంతనాగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వీరందరికీ కూడా ఆర్మీ అధికారులు, అదేవిధంగా సిఆర్పిఎఫ్ అధికారులు
దగ్గరుండి చికిత్సలు అందిస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకుంటే గత వారం రోజులలో ఇది దాదాపు మూడో దాడిగా చెప్పుకో 2-3 దాడులు జరిగినట్లుగా కాశ్మీర్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. గత వారం తెలంగాణకు సంబంధించినటువంటి యాత్రికులు ప్రయాణిస్తున్నటువంటి బస్సు పైన పెట్రోల్ బాంబు దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత తిరిగి ఈ రోజు 2 చోట్ల దాడులకు పాల్పడ్డారు అమర్నాథ్ యాత్రికుల పైన. 10 రోజుల క్రితము కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలన్నీ కూడా స్పష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేశాయి. అమర్నాథ్ యాత్రికుల పైన ఎక్కడ పడితే అక్కడ వెచ్చలవిడిగా దాడులు చేసేటువంటి ప్రమాదం ఉంది. పోలీసు బలగాలని టార్గెట్ చేయొచ్చు, అదేవిధంగా యాత్రికులను కూడా టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా స్పష్టం చేయడం. దానికి అనుగుణంగానే ఈ రోజు గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి దాడులు నేపథ్యం చూసుకోవచ్చు. మరోవైపు అనంతనాగ్ పరిధిలోనే ఉన్నటువంటి అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతం అంతా కూడా ఒక రకంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇరు వర్గాల వైపు నుంచి కూడా క్రాస్ ఫైరింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కాశ్మీర్ లో పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ సర్వీసులు అన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. అదేవిధంగా మొబైల్ సిగ్నల్స్ కూడా అవకాశం ఉన్నంత మేర ఏవైతే ఈ ప్రాంతాలు బాంబు దాడులు జరిగే వరకు, అదేవిధంగా యాత్రికుల మీద దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో మొబైల్ సిగ్నల్స్ తో పాటు ఇంటర్నెట్ సేవలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బంద్ చేస్తున్నట్లుగా కాశ్మీర్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. మరోవైపు ఢిల్లీలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ పరిస్థితి పైన కేంద్ర భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతరత్ర హోంశాఖ ఉన్నతాధికారులు కాశ్మీర్ అధికారులతోటి సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. ప్రధాని కార్యాలయం అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖ ఇరువురు కూడా దీనిపై నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నారు. ఇంకా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటుగా ఆర్మీకి సంబంధించిన బలగాలు ఇంకా ఏమైనా అవకాశం ఉంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అనంతనాగ్ ప్రాంతానికి హుటాహుటిన తరలించేందుకు అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా హోంమంత్రిత్వ శాఖ వైపు నుంచి అధికారులు ఆదేశించినట్లుగా తెలుస్తా ఉంది. మరోవైపు ప్రధాని కార్యాలయం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రధానంగా చూసుకుంటే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోటి ఫోన్లో సంప్రదింపులు జరగడంతో పాటు అవకాశం ఆయన అజిత్ దోవల్ ఢిల్లీలో ఉంటే వెంటనే ప్రధాని కార్యాలయంకి వచ్చి డిస్కస్ చేసే అంటే అన్ని అంశాలను పరిశీలించి ఏం జరుగుతుంది ఏంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చలు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా కాశ్మీర్ కు సంబంధించిన విషయంలో ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో పానిక్ అవ్వకుండా అంటే ఆందోళనకు గురి అవ్వకుండా అమర్నాథ్ యాత్రికులందరినీ కూడా సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయం పైన ఒకవైపు హోంమంత్రిత్వ శాఖ, మరోవైపు ప్రధాని కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. యాత్రికులే లక్ష్యంగా ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బటింగ్ అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనలో 7 భక్తులు మరణించారు. అనేక మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. యాత్రికులపై ముష్కర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఉధంపూర్లోని జమ్మూ శ్రీనగర్ రహదారిపై భద్రతను కట్టుదిట్టం చేశారు. పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. యాత్రికులే లక్ష్యంగా ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బటింగ్లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనలో 7 భక్తులు మరణించారు. అనేక మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. యాత్రికులపై ముష్కర్లు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఉధంపూర్లోని జమ్మూ శ్రీనగర్ రహదారిపై భద్రతను కట్టుదిట్టం చేశారు.
పవిత్ర అమర్నాథ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. యాత్రికులే లక్ష్యంగా ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బటింగ్ అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడికి ఒడిగట్టారు. ఈ ఘటనలో 7 భక్తులు మరణించారు. అనేక మంది గాయపడినట్టు పోలీసులు తెలిపారు. యాత్రికులపై ముష్కర్లు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఉధంపూర్లోని జమ్మూ శ్రీనగర్ రహదారిపై భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు, అక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు? దాదాపు భద్రతా దళం అంతా కూడా బిఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి భద్రతా దళాలు, అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి వీరంతా ఎక్కడికక్కడిగా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే గత వారం ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం అంతా కూడా ఉపయోగించుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ముందే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఒకవైపు అంటే ఈ రోజు జరిగిన దాడి చూసుకుంటే 2 వైపుల దాడి, ఒకవైపు భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ దాడి జరుగుతా ఉంది. దానికి సమర్థవంతంగా భద్రతా దళాలు తిప్పికొడుతున్నాయి. పాకిస్తాన్ రేంజర్స్, మోటార్ షీల్డ్స్ వీటన్నిటితోటి దాడి చేస్తా ఉన్నారు. వీటిని భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చొరబాటు అయినటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు పెట్రోల్ బాంబులతోటి, హ్యాండ్ గ్రెనేడ్లతోటి బస్సుల పైన, యాత్రికులకు సంబంధించినటువంటి బస్సుల పైన దాడులు చేస్తూ ఉన్నారు. అంటే ఒకవైపు భద్రతా దళాలను డైవర్ట్ చేస్తూ మరోవైపు దాడికి పాల్పడినట్లుగా దీన్ని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ రోజు జరిగినటువంటి ఘటన అంటే అనంతనాగ్ జిల్లాలో ఈ రోజు జరిగినటువంటి ఘటన 2 ప్రాంతాల్లో జరిగినట్లుగా తెలుస్తా ఉంది. 2 చోట్ల దాడి జరిగినప్పటికీ ఒక బస్సుకు మాత్రమే ప్రమాదం తలెత్తింది. ఈ బస్సు పైన దాడి చేయడం వల్ల దాదాపు 7 అక్కడికక్కడే మృతి చెందారు, 12 మంది గాయపడ్డారు. 12 మందిలో 5 మహిళలు, 1 చిన్న పిల్లలు ఉన్నట్లుగా కాశ్మీర్ భద్రతా వ్యవస్థలు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే తెలుస్తా ఉంది. అయితే ఈ బస్సుకు సంబంధించినటువంటి విషయంలో చూసుకుంటే సెక్యూరిటీ 2-3 బస్సులు కలిపి ఒక సెక్యూరిటీ కాన్వాయ్ ఏర్పాటు చేస్తారు. సెక్యూరిటీ కాన్వాయ్ మొత్తం కూడా దాటి ఈ బస్సు వెళ్ళినట్లుగా భద్రతా దళాలు చెప్తా ఉన్నాయి. అమర్నాథ్ యాత్రకు వెళ్లేటువంటి యాత్రికులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తారు. భద్రతా దళాలు వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకువెళ్లి అమర్నాథ్ దర్శనం చేపించిన తర్వాత తిరిగి మళ్ళీ అదే భద్రతా దళాలు ఎవరైతే ఈ 2-3 బస్సులకి 4 బస్సులకి కలిపి ఒక టీమ్ గా ఉండేటువంటి భద్రతా దళాలను ఏర్పాటు చేస్తారు. ముందు కాన్వాయ్ ఉంటుంది, ఆ వెనకనే అమర్నాథ్ యాత్రికులకు సంబంధించినటువంటి బస్సులు ఉండాలి. ఆ తర్వాత తిరిగి మళ్ళీ కాన్వాయ్ ఉంటుంది. ఈ మధ్యలో కూడా భద్రతా దళాలకు సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు, సైనిక పహారా మధ్య వీళ్ళందరినీ తీసుకెళ్లి దర్శనం చేపించేటువంటి ఏర్పాట్లు చేశారు ఇప్పటికే. అయితే ఇప్పుడు కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం కాశ్మీర్ పోలీస్ కావచ్చు, ఆర్మీకి సంబంధించి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఇప్పటికీ హోంమంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి హోంమంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఈ రోజు జరిగినటువంటి దాడి ప్రకారం చూసుకుంటే భద్రతా దళాలు ఇచ్చిన సూచనలు, సలహాలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఈ బస్సు డ్రైవర్ ముందుకు వెళ్ళడం వల్లే ఈ దాడి జరిగినట్లుగా ప్రధానంగా సమాచారం తెలుస్తా ఉంది. మరోవైపు గత వారము 10 రోజుల క్రితం ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవైతే నిఘా సంస్థలు ఇచ్చినటువంటి సమాచారం ఉందో ఆ సమాచారం ప్రకారం ఇప్పటికీ అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాతనే మేము అమర్నాథ్ యాత్రికులను పూర్తి స్థాయిలో అనుమతిస్తున్నట్లుగానే భద్రతా దళాలు ఇప్పటికీ చెప్పుకుంటూ వస్తున్నాయి. అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖ కూడా నిత్యం దీన్ని పర్యవేక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి అధికారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉన్నత స్థాయి అధికారులు బృందం కూడా దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు నిఘా సంస్థల నుంచి, అదేవిధంగా సరిహద్దు ప్రాంతం నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని క్రోడీకరించి అమర్నాథ్ యాత్రికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమర్నాథ్ యాత్రికులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తూ అమర్నాథ్ దర్శనం చేపించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల దాడులు జరుగుతూ ఉన్నట్లుగా భద్రతా దళాలు చెప్తూ ఉన్నాయి. మరోవైపు ఈ రోజు జరిగినటువంటి దాడులు, అదేవిధంగా పాకిస్తాన్ వైపు నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే దాడి ఉందో దాన్ని భారత దళాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి దాడి పెట్రోల్ బాంబులు కావచ్చు, అదేవిధంగా హ్యాండ్ గ్రెనేడ్లతోటి కొంత దూరం నుంచి పొదల్లో లేదా కొండల్లో నక్కి ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లుగా చెప్తా ఉన్నారు. ఈ మొత్తం దాడి వ్యవహారంలో కూడా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా
బస్సు డ్రైవర్ అత్యుత్సాహం వల్ల భద్రతా దళాలు చెప్పినటువంటి పరిధులు దాటి వెళ్లటం వలన ఈ దాడి జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తా ఉంది. మరోవైపు ఈ దాడులన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా ప్రధాని కార్యాలయం దీనిపైన నిశితంగా పరిశీలిస్తున్నాయి. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి అధికారులతో తన నివాసంలో భేటీ అయ్యారు. ఏం జరుగుతుంది, గత వారం తెలంగాణకు సంబంధించినటువంటి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పైన పెట్రోల్ బాంబు దాడి జరిగింది. దాంట్లో ఒకరు మృతి చెందారు. మిగతా ఇప్పటికీ 3 వ్యక్తులు తెలంగాణ కామారెడ్డి కరీంనగర్ చెందినటువంటి వ్యక్తులు ఇప్పటికీ అనంతనాగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ రోజు దాడి జరిగిన నేపథ్యము అదేవిధంగా వారం రోజుల క్రితం జరిగిన దాడి నేపథ్యం ఈ రెండింటిని నిశితంగా పరిశీలించి అనంతనాగ్ ప్రాంతంలో ఇప్పటికే చొరబాటుగా దొంగచాటుగా దేశంలోకి వచ్చి దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పిన నేపథ్యం ఆధారం చేసుకుని పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా నిశితంగా పరిశీలించి తిరిగి ఈ రోజు రేపు ఉదయం నుంచి తిరిగి మళ్ళీ అమర్నాథ్ యాత్రికులు ఎవరైతే ఇప్పటికీ అక్కడికి చేరుకున్నారో వారందరినీ సురక్షితంగా తిరిగి దర్శనం చేపించి తిరిగి సొంత ప్రాంతాలకు అదేవిధంగా సేఫ్టీ ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లుగానే కాశ్మీర్ అధికారులు చెప్తూ వస్తున్నారు. మరోవైపు ఇప్పటికీ మృతి చెందిన వారంతా కూడా గుజరాత్ కు చెందిన వారు, వారంతా కూడా సబర్కాంత ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించినట్లుగా కాశ్మీర్ ఐజీపీ చెప్పడం జరిగింది. సో ఈ రోజు జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో చూసుకుంటే భద్రతా దళాలన్నిటి కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా ఉగ్రవాదులుగా చెప్పుకుంటున్న వారు ఇప్పటికీ కాశ్మీరు సరిహద్దు ప్రాంతం నుంచి దేశంలోకి వచ్చి నక్కి ఈ అమర్నాథ్ యాత్రనే కేవలం టార్గెట్ గా చేసుకున్న వారు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చు అని ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇన్ఫిల్ట్రేట్ అయి ఉన్నారో వారందరినీ కూడా ఏరువేతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగానే హోంమంత్రిత్వ శాఖ చెప్తా ఉంది. ఈ రోజు జరిగిన దాడితోటి మరింత సీరియస్ గా తీసుకుని మొత్తం అమర్నాథ్ యాత్రని శాంతియుతంగా ఇకపై ఎటువంటి దాడులు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయం పైన ఇప్పటికే ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. కాశ్మీర్ అధికారులతోటి సంప్రదింపులు జరుపుతున్నారు. అదేవిధంగా కాశ్మీర్ కు సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. ఎక్కడ అమర్నాథ్ యాత్ర జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా అంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే అనంతనాగ్ ప్రాంతం అంతా కూడా ఇంటర్నెట్ సర్వీసులన్నింటినీ కూడా నిలిపివేయడం జరిగింది. మరోవైపు మొబైల్ సేవలకు సంబంధించి ఇప్పటికే చాలా రిస్ట్రిక్షన్స్ తోటి మొబైల్ సేవలు అనుమతిస్తూ ఉన్నారు. వాటన్నిటిని కూడా ఇకపై పూర్తి స్థాయిలో నిలిపివేసి ఇకపై దాడులు జరగడానికి ఆస్కారం లేకుండా కమ్యూనికేషన్ నెట్వర్క్ మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో పనిచేసిన తర్వాతనే ఈ రేపటి నుంచి జరిగేటువంటి అమర్నాథ్ యాత్రికులను అమర్నాథ్ దర్శనానికి తీసుకునేటువంటి చర్యలన్నింటినీ కూడా మరింత ముమ్మరం చేసే విధంగా కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్. तो 10-15 दिन